సార్, గుడ్ ఈవినింగ్. ముందలో చర్చలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ సార్లందరికీ అభినందనలు. అలాగే జీటీవీ ఈ వ్యవస్థ మీద అసలు వాస్తవంగా ఆకునూరి మురళి సార్ యొక్క నివేదిక పైన ముందుగాల వెలుగులో తీసుకొచ్చి దానిపైన ఒక వరుసగా 3-4 రోజుల పాటు చర్చ అనేది కొనసాగిస్తుంది. జీటీవీకి కూడా అభినందనలు. అయితే ఇక్కడ ఈ నూతన విద్యా విధానం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఒకటే దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ బడిలో పిల్లల్ని ఎట్లా పెంచాలా, ప్రభుత్వ బడిలో పాఠాలు ఎట్లా చెప్పాలా, ఈ 2 అంశాలపైనే ఈ యొక్క నివేదిక సారాంశం మనకు కనబడతా ఉంది. అయితే ప్రభుత్వ విద్యలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు కాలం నుంచే ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థగా మార్చారు. తెలంగాణలో కార్పొరేట్ సిస్టాన్ని గనక రద్దు చేయగలిగితే ఆటోమేటిక్ గా ఈ వ్యవస్థ అనేది మారడానికి అవకాశం ఉంటది. నేను గతంలోనే చెప్పినట్టుగా మొన్న చర్చలో కూడా చెప్పాను, దీన్ని డెవలప్ చేయాలంటే ముందుగాల ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడిలోనే చదివే విధంగా ఒక జీవో తయారు చేయాలి. భాగస్వాములు ఎవరవుతారు? వార్డు మెంబర్ కానుంచి ఎంపీ వరకు, మంత్రుల పిల్లలు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి యొక్క పిల్లలు, నాట్ ఓన్లీ టీచర్లే కాదు, రాష్ట్రంలో ఎంతమంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారో అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు కూడా టోటల్ గా ప్రభుత్వం పేరు మీద జీతం తీసుకునే వాళ్ళందరూ ప్రభుత్వంలో పనిచేసే సర్పంచ్, ఫస్ట్ సర్పంచ్ పిల్లల్ని అల్ల చూస్తే కంప్లీట్ గా స్కూల్ పైన పర్యవేక్షణ, అంటే గవర్నమెంట్ స్కూలుని ఎవరు పట్టించుకోకుండా దాన్ని దూరం పడేశారు. దానికి గల కారణం ఏంది? ఇలా డిఓ లేకపోవడం, మంత్రుల వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇవన్నీ. కాబట్టి అలాంటి జీవో గనక తయారు చేసి కార్పొరేట్ వ్యవస్థను గనక నిలవరించగలిగితే ఆటోమేటిక్ గా ఇలా వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేరళలో కూడా ఇలాంటి సమస్యను ఉత్పన్నమైంది గత 10 years బ్యాకే. కానీ తర్వాత అచ్యుతానందర్ సీఎం గారు అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ జవసత్వాలు వచ్చినాయి. మళ్ళీ ఇవాళ ఒక్కొక్క స్కూల్లో కనీసము 1000 నుంచి 1500 మంది వరకు కేరళలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుతా ఉన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ తీసుకొచ్చారు. కేజ్రీవాల్ తీసుకొచ్చిన తర్వాత విద్యా విధానంలో కొంత మార్పు వచ్చింది. అట్లా సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు, ఇవాళ ఆకునూరి సార్ మురళి ఉంది, మురళి సార్ నివేదికని రేవంత్ రెడ్డి అమలు చేస్తానికి గ్యారంటీ ఉందా? ఒకవేళ ప్రభుత్వం మారిన తర్వాత నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానికి గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గురుకులాలు ఉన్నాయి, గురుకులాలు మంచిగానే పనిచేస్తాయి. ఇవాళ మనకు ఇది మున్గోడు పక్కన అది రెసిడెన్షియల్ స్కూల్ పై నాకు టైంకి అడిగి రావట్లేదు. ఆ స్కూల్లోకి వెళ్ళి ఇవాళ ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ విధంగా స్కూల్ అన్ని స్కూల్ కనుక తీర్చిదిద్దితే ఎందుకు రాదు? కంపల్సరీ వస్తాయి. వాళ్ళ గురుకుల డిగ్రీ కాలేజ్ గురుకులాల వ్యవస్థనే వేస్ట్ అంటున్నారు మురళి సార్. కానీ డిగ్రీలో అమ్మాయిలు అనే వాళ్ళకి సెక్యూరిటీ ఉంది. వాళ్ళ ఊర్లలో లేనటువంటి సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ కల్పించబడుతుంది. పైగా ఇవాళ గురుకులాలలో డిగ్రీ స్థాయిలో కంప్లీట్ గా అమ్మాయిలని ఆ కాలేజీకి అప్పచెప్పిన కారణంగా బాల్య వివాహాలు వాళ్ళ ఎస్సీ ఎస్టీ తండాలలో, ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలలో బాల్య వివాహాలు ఎక్కువ ఉన్నాయి. ఆ బాల్య వివాహాల సంఖ్య కూడా కొంత తగ్గడానికి గురుకుల వ్యవస్థ ఉపయోగపడింది. అమ్మాయిలకు సెక్యూరిటీ అనేది పెరిగింది. కానీ ఆ గురుకులాలలో అడ్డమైన పనులు మొత్తం చేపిస్తా ఉన్నారు. చదువు తప్ప అన్ని పనులు చేపిస్తున్నారు. ఓన్లీ టీచర్ అనే వాళ్ళు టీచర్ గానే పని చేయాలా? వంట పని టీచర్కి ఎందుకు? వంట పని పెడతారు, పెంట పని పెడతారు, సెక్యూరిటీ పెడతారు, అన్ని వచ్చిందా రాలేదా అన్ని రకాల అంశాలు పెడుతున్నారు. అంటే 10 మంది టీచర్లు పెట్టినప్పుడు ఇద్దరిని అదనంగా దాన్ని కేటాయించే ఒక పరిస్థితి ఎందుకు ఉండడం లేదు? వాళ్ళ రాష్ట్రంలో ఒక్క స్కూల్ అన్న గవర్న్ ఉందా? ఒక్క స్కూల్ అన్న పీఈటీ ఉన్నాడా? ఎలాంటి సౌకర్యాలు ఏం కల్పించి కూడా పక్కన పడేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక అర్హత మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. హోదాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది హోదాకు చిహ్నంగా మారింది. 1 to 5th కంపల్సరీగా మాతృభాషనే చదవాలని ఒక చట్టం తీసుకురండి. ఈయన మొత్తమే ఇంగ్లీష్ మొత్తం స్టార్టింగ్ నుంచి పెట్టాలంటున్నారు. మొత్తం రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో కూడా 1 to 5th కంప్లీట్ గా తెలుగు మీడియంలోనే ఏర్పాటు చేసే పరిస్థితి ఉండాలి. తెలుగు మీడియంలో వచ్చినంత అవగాహన లాంగ్వేజ్లలో రాదు. వీళ్ళు ఏం చూస్తారంటే ఇంగ్లీష్ అని ఆ వాపను చూసి బల్బ్ అనుకుంటున్నారు. ఇంగ్లీష్ 4 ముక్కలు వచ్చినంత మాత్రం వ్యవస్థ అనేది ఏర్పడదు. ఇవాళ ఇంకోటి ఏంటంటే ప్రతి విద్యార్థికి పాఠంతో పాటుగా కంప్లీట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ ఉండాలా. అది 8th క్లాస్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉండాలా. వాళ్ళ డిగ్రీలు ఉన్నాయి, కేవలం పట్టాలు ఇచ్చేవి మాత్రమే డిగ్రీలుగా మారినాయి. అది బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఖచ్చితంగా అటెండెన్స్ 100% ఎందుకు పెట్టారు? ఇంటర్మీడియట్ లో అటెండెన్స్ ఎందుకు పర్ఫెక్ట్ పెట్టారు?
ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా 9 to 5 ఖచ్చితంగా ఉండాలా, పిల్లవాడు ఉండాలా, 85% ఉండవాలా. వాళ్ళు ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, పీజీలో ఎట్లా మారుస్తారు అంటే తెల్ల పేపర్ ను నల్లగా చేస్తే పాస్ మార్కులు వస్తున్నాయి. తెల్ల పేపర్ నల్ల చేస్తే ఖచ్చితంగా ఆడ వాల్యుయేషన్ కనుక కరెక్ట్ వస్తే అక్కడ ఆగిపోతాడు. అంటే వాళ్ళ ప్రైవేట్ స్కూళ్లలో ర్యాంకులు మీకు మార్కులు మస్తు కనబడుతున్నాయి, కానీ నారాయణ చైతన్యలో ర్యాంకులు చూపిస్తున్నారు. వాడు ఎంత మందికి ఎగ్జామ్ పెడితే ఎన్ని ర్యాంకులు వచ్చినాయి. కాబట్టి ప్రైవేట్ వ్యవస్థని కంప్లీట్ గా తగ్గించే ప్రయత్నం చేయాలా. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు బలంగా నిర్ణయాలు తీసుకోవాలా. వాళ్ళ ముఖ్యమంత్రులుగా వాళ్ళు ఏంది, ఎంతసేపు ప్రజలకు మేము ఏం పథకాలు ఇస్తున్నాం, ప్రజలకు ఏ విధంగా మాకు ఓట్లు ఎట్లా ఇస్తున్నారు అంటే ఓటర్ నాడును బట్టి రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కమిషన్ల బేషంలో రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. ఇవాళ ఫ్రీ బస్సు పెట్టారు, మంచి పథకం అంటున్నాం. అదే ఫ్రీ బస్సు పెట్టిన డబ్బులు మొత్తం విద్యకు మలిపియండి. ఎందుకు స్కూల్ బాగుపడవు అంటే విద్యాకేమో బడ్జెట్ లో తక్కువ ఉంటది. ఫ్రీ బస్సు ఎవరన్నా మీ గాంధీ భవన్ కి వచ్చి ఒక్క మహిళను అప్లికేషన్ పెట్టుకుందా? ఒక్క మహిళ కూడా అప్లికేషన్ పెట్టుకోలేదు. ఫ్రీ బస్సు పైసలు సంవత్సరానికి అయ్యే డబ్బులు మొత్తం విద్యాపుకు మార్చండి. ఎందుకు విద్య బాగుపడదు? ఎక్కడా సౌకర్యాలు ఉండవు. మీరు ఇచ్చేది కేవలం టీచర్లకు జీతాలు మాత్రమే ఇస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఒక స్కూల్ కి ఒక ఫండ్ ఎందుకు ఇవ్వరు? సంవత్సరానికి 50,000 రూపాయల ఫండ్ ఎందుకు ఇవ్వరు? అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం. ఒక పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా 25,000 రూపాయలు ఫర్ మంత్ పైసలు ఇస్తున్నారు. అట్లా ఒక హై స్కూల్ ఖచ్చితంగా నెలకు 1,00,000 రూపాయలు కనుక ఫండ్ కనుక ఇస్తే కట్లంగా అవి కంప్యూటర్ సిస్టమ్ వాడుకోవడము, లేదా టెక్నికల్ స్కిల్ వాడుకోవడము, లేదా పరికరాలు ఉపయోగించుకోవడం, ఇవన్నీ ఎందుకు చేయరు? అంటే విద్య అంటే కేవలం వాళ్ళ ఉపాధ్యాయుల జీతాలకు మాత్రమే పరిమితమైన వ్యవస్థగా మారింది తప్ప ఎలాంటి సౌకర్యాలు లేవు. ఒక బిల్డింగ్ కడతాడు, ఆ బిల్డింగ్ కట్టేవాడు కాంట్రాక్టే సగం దొబ్బే విధంగా ఉంటది. ఆ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు విద్యాపరంగా ఇది ఒక విద్యను ఒక సేవా పరంగా ఎప్పుడు చూడడం లేదు. విద్యను ఎంతసేపున డబ్బుల పరంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలా, టీచరు సీరియస్ తీసుకోవాలా. టీచర్లు కూడా అందరు టీచర్లు కనీసం ఒక 20-30% టీచర్లు తమ యొక్క టైంని, కాలాన్ని మొత్తంగా పన్నంగా పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఒక మోడల్ స్కూల్ పెట్టండి, పోయి టీచర్లకు కనీసం ఒక జిల్లాకు ఒక 20 మంది టీచర్లు ఫ్రీగా పెట్టండి. వాళ్ళు ప్రతి స్కూల్ కి ఒక స్కూల్ కు 2 ఉపాధ్యాయులు పోతారు, కొత్తగా టెక్నికల్ స్కిల్ పెడతారు. వాళ్ళ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మంచి ఉపాధ్యాయులను పెట్టండి. కొన్ని వారంలో ఒక స్కూల్ కి విజిట్ పెట్టండి. ఒక 30-40 మంది ఉపాధ్యాయులు, జిల్లాకు ఒక 50 మంది ఉపాధ్యాయులు ఫ్రీగా పెట్టండి. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, వివిధ రకాల స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పుడు మార్చే ప్రయత్నం చేయండి. ఎందుకు బాగుపడదు? కంపల్సరీగా బాగుపడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు కాలం నుంచి, వైఎస్ రాజశేఖర్ కాలం నుంచి కార్పొరేట్ వ్యవస్థ బీజాలు బలంగా పడ్డాయి. ప్రభుత్వ విద్యను పట్టించుకునేవాడు లేడు, ప్రభుత్వ వైద్యాన్ని పట్టించుకోవడం లేదు. మొన్న మా క్రోబేరా జస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయితే 20 లక్షల రూపాయలు కట్టినాం, కానీ చివరి ప్రాణం వచ్చిందంటే ప్రాణం కూడా రాలేదు. అదే ప్రభుత్వం యొక్క వైద్యాన్ని ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు? అందుకే నేను ఏమంటున్నంటే ఉచిత పథకాలు మొత్తం బంద్ పెట్టి విద్యా వైద్యాన్ని కంప్లీట్ గా ఫ్రీ ఇవ్వండి, రాష్ట్రం కంప్లీట్ గా బాగుపడుతుంది. ఉపాధ్యాయులలో కూడా మార్పు రావాలి. ఇంకో ఉచిత పథకాలు బంద్ పెట్టమని ఎవరు అనట్లే, అన్ని రాజకీయ పార్టీ. సంతోషం మీరు అంటున్నందుకు. ఫ్రీ బస్ ఎవడు అడిగాడు, ఈ కళ్యాణ లక్ష్మి ఎవరు అడిగాడు, షాదీ ముబారక్ ఎవడు అడిగాడు? అడగకుండా ఇచ్చుకుంటూ ఖర్చు పెట్టాల్సిన దాని మీద ఖర్చు పెట్టకుండా ఇవన్నీ ఇచ్చుకుంటూ ఇవన్నీ మొత్తం బంద్ పెట్టి విద్యకు మొత్తం కేటాయిస్తే ఖర్చు పెడితే విద్య మీద పెట్టే పెట్టుబడి మళ్ళీ వస్తుంది కదా, రిటర్న్ వస్తుంది. వాళ్ళొక గవర్నమెంట్ టీచర్ తనకొచ్చే జీతంలో కనీసంగా 30 to 40% పిల్లల మీదనే ఖర్చు పెడుతున్నారు. గమ్మత్ ఏమిటంటే ఇవాళ ప్రతి టీచర్ పిల్లలు ఇంటర్మీడియట్ స్థాయిలో నారాయణ చైతన్యలోనే మొత్తం జాయిన్ చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయడం లేదు. దానికి గల కారణాలు ఏంటంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ గా జీవ తీసుకురండి. ప్రభుత్వంలో భాగస్వాములో ఉన్నవారు అందరు ప్రభుత్వ బడిలోనే జాయిన్ కాండి. 1 year లో మార్పు రాకపోతే నన్ను అడగండి. సర్పంచ్ పిల్లలు ఎందుకు చదవరు? సర్పంచ్ పిల్లలు నల్గొండ పంపిస్తాడు, ఊళ్ళో ఉన్న పిల్లలేమో వాళ్ళ చదివే ఒక పరిస్థితి. ఇవాళ 3 ఏళ్ల పిల్లవాడిని ఆటో ఎక్కిచ్చేసి బలవంతంగా 7 గంటలకే తయారు చేసి వాడికి అంగిలాగా దొరికి స్కూల్ బలవంతంగా పంపిస్తున్న ఒక పరిస్థితి. ఇవాళ సాయంత్రం కూడా టైం ఉంటుంది. సాయంత్రం కూడా టైం ఉన్నప్పుడు ఒక స్కూల్లో 3 ఉపాధ్యాయులు ఉన్నారు, 4 పెట్టండి. అలా సాయంత్రం 4 to 8 ఖచ్చితంగా మళ్ళీ అదనంగా ట్యూషన్ పాయింట్ లాగా మళ్ళీ పెట్టండి. ఎందుకు మారదు?
అంటే ఉపాధ్యాయుల సంఖ్యను పెంచండి, సౌకర్యాలు కల్పిస్తే, టోటల్ విద్యని కనుక ఫ్రీగా అందజేస్తే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ బాగుంటే ఎందుకు పోరు? అందరూ పోతారు ఖచ్చితంగా. అంటే దీంట్లో ఒక 30% ఉపాధ్యాయులది బాధ్యత ఉంటే 70% ప్రభుత్వాలది బాధ్యత ఉంది. ప్రభుత్వాలు మారాలా, ఉపాధ్యాయులు మారాలా, రెండు మారినప్పుడు ఖచ్చితంగా దీనికి గ్యారంటీగా మనకు రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ నిరుద్యోగ వ్యవస్థ ఎంత పెరుగుతుందంటే అంత పెరుగుతుంది. రాబోయే ఉద్యమాలన్నీ నిరుద్యోగ ఉద్యమాలే ఉంటాయి. రాబోయే మరణాలన్నీ కూడా నిరుద్యోగ ఆత్మహత్యలే ఉంటాయి. నిరుద్యోగ ఆత్మహత్యలు ఎందుకు ఉంటున్నాయంటే ప్రైవేట్ స్కూళ్లలో బట్టి సిస్టమ్ వచ్చినటువంటి వాడికి సోషల్ కండిషన్స్ ఎలాంటి కూడా చెప్పకుండా, కల్చర్ చెప్పకుండా, మానవ విలువలు చెప్పకుండా ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని, డిగ్రీ ఎడ్యుకేషన్ మారుస్తున్నారు. కాబట్టి వాడికి ఏ మాత్రం ఉద్యోగం రాకపోయినా, ఎలాంటి సౌకర్యాలు దొరకకపోయినా వాడు ఆత్మ బలిదానం చేసుకుంటున్నాడు. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆత్మహత్యలు పెరగడానికి గల కారణం ఏంటంటే వాడికి విలువలు లేనటువంటి విద్య అందుతున్నది. కాబట్టి విలువలతో కూడిన విద్యని ప్రభుత్వ పాఠశాలలో దొరకడానికి అవకాశం ఉంది. ఇవాళ నేను చదివింది కేవలం చరిత్ర, హిస్టరీ. నేను గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తే నాకు